టీడీపీ ఎమ్మెల్యేలతో విడివిడిగా సీఎం చంద్రబాబు సమావేశమవుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, క్షేత్రస్థాయి పరిస్థితిపై చర్చిస్తున్నారు. గతంలో 20 మంది పైగా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యారు. గతంలో 35 మందికి పైగా ఎమ్మెల్యేలతో అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలతో విడివిడిగా సీఎం చంద్రబాబు సమావేశమవుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, క్షేత్రస్థాయి పరిస్థితిపై చర్చిస్తున్నారు. గతంలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యారు. గతంలో 35 మందికి పైగా ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. ఏదైతే రెండు సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు 1-to-1 ఎమ్మెల్యేలతో అయితే 1-to-1 సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, దాంతో పాటు క్షేత్ర స్థాయిలో ప్రజలతో వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, వారికి కావాల్సిన నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, రోడ్లు, అదేవిధంగా డ్రైనేజీలు, అదేవిధంగా డెవలప్మెంట్ కు సంబంధించి ప్రధానంగా దీంతో పాటు ఏదైతే అభివృద్ధిలో భాగంగా మెయిన్ ఏదైతే అక్కడ కావలసిన ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చించి వారికి కావాల్సిన అనుమతులను వెంటనే సీఎం చంద్రబాబు వారికి ఇచ్చేందుకు ఈ 1-to-1 ఎమ్మెల్యేలతో అయితే అసెంబ్లీ సమావేశాల్లో దీంట్లో ప్రధానంగా కీలకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్న సమస్యలు, అదే క్షేత్ర స్థాయిలో ప్రజల పట్ల వీళ్ళు ఎలా మమేకం అవుతున్నారు అంటే దాంతో పాటు ఏవైతే వాళ్ళ సమస్యలన్నింటినీ అసలు అడిగి తెలుసుకుంటున్నారా లేదు వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తున్నారా, ఏ మేర ఈ సమస్యలను పరిష్కరిస్తున్నారు అనే దానిపైన ఓవరాల్ గా చర్చిస్తూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి కావలసిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా నేడు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలతో 1-to-1 ఇంట్రాక్షన్ లో చర్చిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.